ప్రాచీన మంత్రాల్లో ఉండే స్వస్థపరిచే శక్తి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వాటిలో ఏముంది? శతాబ్దాలుగా ఎంతో మందికి మానసిక శాంతినిచ్చిన ఒక పవర్ఫుల్ స్తోత్రం గురించి మనం ఈరోజు కాస్త లోతుగా తెలుసుకుందాం. మనందరి జీవితాల్లో ఏదో ఒక టైంలో ఎదుర్కొనే గాయాలు, బాధలు ఉంటాయి కదా. మరి వాటినుంచి పర్మనెంట్గా బయటపడటానికి అసలొక దారి ఉందా? ఆధ్యాత్మికత ఆ దారిని చూపించగలదా? ఈ అన్వేషణలోనే మనకొక ప్రాచీనమైన సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం ఒక దివ్యమైన స్తోత్రంలో దాగి ఉందన్నమాట. ఇది ఊరికే కొన్ని పదాల కూర్పు కాదు, ప్రాపంచిక బంధాల నుంచి విముక్తినిచ్చే ఒక ఆధ్యాత్మిక తాళంచెవిలాంటిది. సరే, మరి ఇంత శక్తివంతమైన ఈ సాధనం ఏ సమస్యను ఛేదించడానికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు చూద్దాం. ఆ సమస్య నిజానికి మనందరికీ చాలా బాగా తెలిసినదే, జీవితంలోని దుఃఖచక్రం. దీన్ని సంస్కృతంలో జర జన్మశోకం అని అంటారు. అంటే ఏంటంటే వృద్ధాప్యం, పుట్టుక, మరణం, ఈ సైకిల్లో మనం కంటిన్యూయస్గా ఎదుర్కొనే బాధలు, దుఃఖాలు అన్నమాట. ఇది మన లైఫ్లో ప్రతి స్టేజ్లోనూ ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సమస్య ఏంటో అర్థమైంది కదా. రైట్, ఇప్పుడు ఈ అంతులేని దుఃఖచక్రం నుంచి బయటపడే మార్గం వైపు వెళ్దాం. ఆ పరిష్కారమే అష్టకం. పేరులోనే ఉంది గదా, అష్ట అంటే 8. 8 శ్లోకాలతో ఉండే ఒక భక్తిగీతం. దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రతి శ్లోకం మన మనస్సుని బయటి ప్రపంచం నుంచి లోపలికి తిప్పి దైవంపై కాన్సంట్రేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మెడిటేషన్ టూల్. ఇదే ఈ స్తోత్రం ఇచ్చే అస్సలైన ప్రామిస్. జర జన్మశోకం నుంచి విముక్తి అంటే పుట్టుక, మరణం అనే ఈ సైకిల్ నుంచి శాశ్వతంగా బయటపడి దుఃఖమే లేని విష్ణులోకానికి చేరుకోవడం. ఓకే, బాగానే ఉంది, కానీ ఈ మంత్రాలు చదవడం వల్ల ఇంత పెద్ద మార్పెలా వస్తుంది? దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ అంతా మన మనసుని ఒక నిర్దిష్టమైన రూపం మీద ఫోకస్ చేయడంలోనే ఉంది. చూడండి, మనం జపం చేస్తున్నప్పుడు ఈ అష్టకం మన మైండ్ అనే కెమెరాకి ఒక లెన్స్లా పనిచేస్తుంది. అది మన చెల్లాచెదురుగా ఉన్న ఆలోచనలన్నింటినీ పక్కకు నెట్టేసి విష్ణు యొక్క క్లియర్ పిక్చర్ని మనసులో ముద్రిస్తుంది. ఈ మెంటల్ ఇమేజే మన ధ్యానానికి బేస్. ఇప్పుడు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఆ రూపాన్ని ఎంత క్లియర్గా వర్ణించారో. నీల మేఘశ్యాముడు అంటే నీలిరొండు శరీరం, పీతాంగరధారి, పసుపు రంగు వస్త్రాలు, చేతుల్లో గద, చక్రం, మెడలో అడవిపూలదండ, ఆయన పక్కనే పద్మ అంటే లక్ష్మీదేవి. ఈ వర్ణన మనసులో ఒక పవర్ఫుల్ ఇంకా ప్రశాంతమైన ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. దానిమీద కాన్సంట్రేట్ చేయడం ఈజీ అవుతుంది. సరే, విష్ణు బాహ్యరూపం చూశాం, మరి ఆయన స్వభావమేంటి? ఈ విశ్వంలో ఆయన రోలేంటి? ఆ లోతైన అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి పోలిక చూడండి. ఒకవైపు మన పరిస్థితి, ప్రపంచభారాలు, మనకున్న బాధలు, గాయాలు, నిస్సహాయత. మరోవైపు దైవిక జోక్యం. విష్ణువు లోకరక్షకుడుగా, దుఃఖాన్ని తీసేసేవాడిగా, పుట్టుక, ముసలితనానికి అతీతంగా తన భక్తులకు ఎప్పుడూ అండగా ఉండేవాడిగా ఉన్నాడు. సో ఈ ఆరాధన అనేది మన నిస్సహాయ స్థితి నుంచి దైవిక అండను పొందే ఒక మార్గమన్నమాట. ఇక్కడ ఇంకాస్త లోతైన ఫిలాసఫీ ఉంది. విష్ణువును కేవలం ఒక రూపంగానే కాదు, చిదానంద రూపం అని కూడా వర్ణించారు. అంటే ప్యూర్ కాన్షియస్నెస్ మరియు దైవిక ఆనందం యొక్క స్వరూపం. మనం ఆ ఆనంద స్వరూపాన్ని ఆరాధించినప్పుడు మనలో ఉన్న దుఃఖం పోయి ఆ ఆనందంలో మనం కూడా లీనమవుతాం అని ఒక నమ్మకం. సరే, సమస్య చూశాం, పరిష్కారం చూశాం, దాని వెనుకున్న మెకానిజం కూడా చూశాం. మరి వీటన్నిటి ఫైనల్ రిజల్ట్ ఏంటి? ఈ స్పిరిచువల్ జర్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? లెట్స్ సీ. ఈ పోలిక ఎంత బాగుందో చూడండి. మంచి ఫుడ్ మన శరీరానికి ఎలాగైతే బలాన్ని ఇస్తుందో, అచ్చమలాగే ఈ మంత్రాలను స్థిరంగా, భక్తితో జపించడం మన మైండ్లోని గాయాలను మాన్పి దానికి హీలింగ్ ఇస్తుంది. ఇది మన ఫిజికల్, స్పిరిచువల్ హెల్త్కి మధ్య ఉన్న కనెక్షన్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. మొత్తం ఈ ప్రాసెస్ని ఒక 4 సింపుల్ స్టెప్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్, మన సమస్య ఏంటో గుర్తించడం. సెకండ్, సాధన మొదలుపెట్టడం అంటే అష్టకాన్ని చదవడం. థర్డ్, ఆ సాధనలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం అంటే విష్ణు స్వరూపం మీద ధ్యానం చెయ్యడం. ఇక ఫైనల్గా మన గోల్ రీచ్ అవ్వడం, అదే దుఃఖం లేని వైకుంఠం.
చివరిగా ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒక లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. అది స్పిరిచువల్ అయినా, నార్మల్ లైఫ్ అయినా సరే, మనసు ఒకే ఒక లక్ష్యం మీద స్థిరంగా నిలిచినప్పుడు దాని పవర్కి అసలు లిమిట్స్ ఉంటాయా? ఆ కాన్సంట్రేషన్ మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేయగలదు? ఒక్కసారి ఆలోచించండి.